రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి నామినేటెడ్ పదవుల్లో మంగళగిరికి చెందినటువంటి ముగ్గురు నాయకులకు అంటే మంగళగిరి తెలుగుదేశం సీనియర్ నాయకులు నందం అబద్దయ్యకు రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా తమ్మిశెట్టి జానకీదేవికి టీటీడీ బోర్డు మెంబర్గా, మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి చిలపల్లి శ్రీనివాసరావుకు రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవులు రావడం పట్ల మంగళగిరి నేచర్ వాకర్స్ అసోసియేషన్ ఈరోజు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ముగ్గురు నాయకులను ఘనంగా సన్మానించారు. మంగళగిరి చరిత్రలోనే ఒకేసారి ముగ్గురుకు ఎంతో ఉన్నతమైనటువంటి రాష్ట్రంలోని గుర్తింపు కలిగినటువంటి పదవులు రావడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆత్మీయ అభినందన సభలో నేచర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కాండ్ర రవికుమార్, జంజనం రామకృష్ణతో పాటు ఉపాధ్యక్షుడు బట్టు వెంకటేష్, అదేవిధంగా కోశాధికారి ఉడత వరప్రసాద్, జాయింట్ సెక్రటరీ జగ్గారపు సాంబశివరావుతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. మరోవైపు మంగళగిరి చెందినటువంటి ముగ్గురు నాయకులకు రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు ఉన్నటువంటి పదవులు రావడం పట్ల మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పుప్పాల కోటేశ్వరరావు, వీసం వెంకటేశ్వరరావుతో పాటు ట్రెజరర్ గోలి మోహన్ రావు ఈ ఆత్మీయ అభినందన సభలో ముగ్గురు నాయకులను ఘనంగా సన్మానించారు.